చంద్రశేఖర్ గారు. యా. సో అంటే ఒక 2 ఫిల్మ్ ఓల్డ్ ప్రొడ్యూసర్గా మీరు 10 and 10 మూవీస్ తీసిన ప్రొడ్యూసర్గా అంటే అంత బ్లంట్గా ఇద్దరు కొత్త టెక్నాలజీ అని చెప్తున్నారు కదా, లైక్ ఇట్స్ మోర్ లైక్ ఏ బ్లఫింగ్ సుధీర్ డబ్బింగ్ అనేది. సో బీయింగ్ ఏ ప్రొడ్యూసర్ దట్ టూ ఫిల్మ్ ఓల్డ్ ప్రొడ్యూసర్, అది ఆ బ్లఫింగ్ అనేది ప్రస్తుతం పనిచేయచ్చేమో, బట్ జనాలకు వెళ్ళినప్పుడు లేదంటే ట్రేడ్కి వెళ్ళినప్పుడు ఎంతవరకు వర్కౌట్ అవుతుంది మీకు? బ్లఫింగ్ అనుకుంటున్నారు, నాకు అర్థమవుతలేదు. క్లియర్గా పెట్టాలని అనుకున్నది మేము సినిమాలో పెడదాం అనుకున్నాం. ఇప్పుడు నేను మీకు నిజం చెప్తే హీరో ఫ్యాన్స్ బాధపడతారు, అర్థమైందా? సో నేను ఇప్పుడు టీజర్ చేస్తున్నాను, ఐఎమ్ స్టిల్ రిక్వెస్టింగ్ హిమ్ టు కమ్. నేను ఇప్పుడు ఆయన వాయిస్ పెడితే మీకు నచ్చుతుందా? సుధీర్ గారిని వాయిస్ పెట్టకుండా రిలీజ్ చేస్తే నచ్చుతుందా పోనీ ఎవరికైనా? సో ఐఎమ్ ట్రయింగ్ టు మేనేజ్ హియర్, ఐఎమ్ ట్రయింగ్ టు సీ దట్ నోబడీ ఈజ్ హర్ట్, నోబడీ ఈజ్ లూజింగ్, అందరి లైఫ్స్ ఉన్నాయి స్టేక్స్ మీద. సో నేను కొంచెం పర్లేదు, నేను మీరు అబద్ధం ఆడితే అనుకోండి, బట్ ఐ విల్ ఇంట్రడ్యూస్ దట్ పర్సన్ హూ హాస్ డన్ లాట్ ఆఫ్ యాక్టర్స్ క్యారెక్టర్స్కి మేము మళ్ళీ పిలిచి డబ్బింగ్ చేయకుండా ఆయన చేశాడు. అది అయినంతోనే మీకు కల్పించి మీ పేరేందో చెప్పండి, రిమెంబర్ అండ్ ఐ డెఫినెట్లీ ఇంట్రడ్యూస్. అదే అంటున్నాను, మీరు ఇండస్ట్రీలోనే ఫస్ట్ టైం ఆయన చేసేది. ఆయన పెద్ద ఇప్పుడు డిస్నీ హైర్ చేస్తుంది, ఇంతకుముందు హాట్‌స్టార్. సో హీఈస్ డూయింగ్ సంథింగ్ విచ్ క్యాన్ బీ మేనేజ్డ్ అండ్ క్లీన్ ఇట్ అండ్ పుట్ ఇట్. హీ స్టోల్ అండ్ మాకు అంతవరకు వచ్చింది ఫైన్గా. సో అది నేను ఉన్నట్టునే పెట్టాను. ఇందులో నేను సుధీర్ గారిది కాకుండా వేరే వాయిస్ పెడితే అది కరెక్టా? సో ఐ డోంట్ డూ దట్ అండ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ హిమ్. ఇఫ్ హీ కమ్స్ ఇట్స్ ఫైన్, అదర్వైజ్ జనాలకు నేను హానెస్ట్గా చెప్తాను, ఇదే ఉంది ఇది పెట్టాను చూడండి అంతే. దట్స్ ఓకే అండి. ఇంకా ఇంతవరకు స్టెప్ వేసాము, ఇంకో స్టెప్ వేస్తాను. ఐ లైక్ యువర్ క్వశ్చన్ బట్ ఐఎమ్ కమింగ్ అవుట్. యా.